హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. మ్యాచ్ అయితే మ్యాచ్ ఆఫ్ ద సీజన్. ఈ సీజన్‌లోనే బెస్ట్ మ్యాచ్ ఫైనల్ కూడా ఇట్లా ఉండదేమో. ఆర్‌సీబీ వర్సెస్ చెన్నై. కొంచెం సంతోషం, కొంచెం డిసప్పాయింట్‌మెంట్. మ్యాచ్ మాత్రం ఎంత ప్రెషర్‌గా జరిగింది లాస్ట్ వరకు. చిన్న పొరపాటు వల్ల చెన్నై మ్యాచ్ ఓడిపోయింది. ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకొచ్చేసింది ప్లే ఆఫ్స్‌కి. ఎక్కడున్న టీం టాప్ లాస్ట్‌లో ఉన్న టాప్ 4లోకి వచ్చేసింది ఆర్‌సీబీ. బాటంలో ఉన్న టీం వరుసగా దూసుకొచ్చింది. అది బ్యాటింగ్ వల్ల. బౌలింగ్ ఎప్పుడైనా ఈరోజు ఫర్గ్యూసన్ లాస్ట్‌లో చూడంగానే భయమేసింది, కానీ వచ్చేసింది మ్యాచ్. ధోని అవుట్‌తో వచ్చేసింది. ధోని ఒక్క సిక్స్ కొట్టినప్పుడు మ్యాచ్ అటు వెళ్ళిపోయింది అనుకున్నాం. మళ్ళీ ధోని వికెట్‌తో మళ్ళీ మ్యాచ్ ఇటు వచ్చేసింది. లాస్ట్ ఓవర్ యాష్ దయాల్ మళ్ళీ స్లో బాల్స్‌తో సూపర్ మంచి బౌలింగ్ చేసిండు. ఆ బాల్స్‌తో మ్యాచ్ అయితే గెలిచింది. జడేజాకి 2 బాల్స్ 10 రన్స్ వచ్చినా అప్పటికి మ్యాచ్ ఉండేది. లాస్ట్ 2 బాల్స్ వరకు సూపర్ మ్యాచ్. మంచి బాల్స్ వేసిండు. మ్యాచ్ అయితే ఆర్‌సీబీ అసలు ఎక్కడ ఉన్న టీం కింద ఉన్న టీం పైకి వచ్చేసింది. మ్యాచ్ అయితే ఫుల్ ఎమోషన్ అయిపోయారు ధోనిని మళ్ళీ చూడమా ఇంకా చూడలేము. ఇంకా ఆర్‌సీబీ అయితే మరి ప్లే ఆఫ్స్‌కి వస్తేనే ఇంత ఉంది. కప్ గెలిస్తే ఇంకా బాగుంటుంది ఈసారి. మరి చూద్దాం. ఫస్ట్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు, చిన్న గ్రౌండ్ అని. ఎట్లయినా చేసింగ్ చేసే గ్రౌండే అది. కానీ చెన్నై టీం అంత పర్ఫెక్ట్ లేదు. బౌలింగ్ మొత్తం వెళ్ళిపోయారు కదా. పతిరానా, ముష్ఫకీర్ ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్లో సరిగా లేదు. బ్యాటింగ్లో కూడా శివం దూబే ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేసినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ మంచిగా ఆడలే. ఈరోజు 15 బాల్స్ 7 రన్స్, అది పెద్ద మైనస్ పడింది. 2 పొరపాట్లు, అదొక మైనస్. రవీంద్రకి మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ 61తో 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న 180 170 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న మంచి సెట్ అయిన బ్యాట్స్మెన్ని రన్అట్ చేయించిండు. తను సాక్రిఫైస్ చేసినా అయిపోయింది. అక్కడ పోయింది మ్యాచ్. కానీ జడేజా వదలలే. మంచి ఫైట్ జడేజా ధోని కలిసి. కానీ విజయానికి అందుకోలేకపోయినారు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ సూపర్ స్టార్ట్ చేసిండు. 3 ఓవర్స్ అయినాక స్కోర్ 30 ఉంది. అప్పుడే కోహ్లీ బ్యాటింగ్ సూపర్, 2 సిక్స్లు మస్తు అనిపిస్తుంది. డూప్లెసిస్ మెల్లగా ఆడుతున్న వర్షం వచ్చింది. వర్షం తర్వాత బ్రేక్లో మళ్ళీ మ్యాచ్ చేంజ్ అయింది చెన్నై వైపు. స్పిన్ బౌలింగ్ మంచిగా పడుతుంది. వర్షం కాగానే ఒక 4-5 ఓవర్లు స్లో అయిపోయింది బ్యాటింగ్. విరాట్ కోహ్లీ ఆ బాల్స్ని కూడా స్పిన్ మాత్రం షార్ప్ టర్న్ అయితే విరాట్ కోహ్లీ కూడా ఆ బాల్స్ని మంచిగా 2 సిక్స్లు కొట్టిండు. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే 10 ఓవర్స్కి 80 వరకు తెచ్చినారు, లాస్ట్ 10 ఓవర్స్లో 140. మళ్ళీ 10 ఓవర్స్ కాగానే మళ్ళీ బ్యాటింగ్కి వచ్చేసింది పిచ్. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత మంచి క్యాచ్ మిచెల్ ద్వారా అది టాప్ ఏజ్ దాకి క్యాచ్ అవుట్ అయిపోయిండు. డూప్లెసీ మంచిగా ఆడుతున్నాడు. మంచిగా కొడుతున్న స్కోర్ని అతను అసలు రన్అట్ కాదనుకుంటా. అది అప్పుడు ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్ది అవుట్ అయింది, నాట్ అవుట్ ఇచ్చిండు. ఈరోజు అవుట్ కాదనిపిస్తుంది నాకైతే. అది అవుట్ ఇచ్చేసిండు. తర్వాత 2 వికెట్స్ తర్వాత పటిదార్, కెమెరాన్ గ్రీన్ లాస్ట్ వరకు ఆ స్కోర్ని మాత్రం సూపర్ తీసుకెళ్ళారు. పటిదార్ మాత్రం మొత్తం 5 మ్యాచ్లు 6 మ్యాచ్లు మంచి కీలక పాత్ర. ఈసారి 6 మ్యాచ్లు లైన్గా గెలిచిన మ్యాచ్లు అన్నీ గెలిచిన మ్యాచ్లో రషద్ పటిదార్ కీ ప్లేయర్. మ్యాచ్లు తన వల్లే గెలిచిన. ఆ స్కోర్ తక్కువ బాల్స్లో ఎక్కువ రన్ 50s కొట్టడం. మళ్ళీ ఈరోజు కెమెరాన్ గ్రీన్ ఈరోజే ఆడడం. మ్యాక్స్వెల్ కూడా ఈరోజు చిన్న పర్ఫార్మెన్స్ చేయడం. 5 బాల్స్లో 16 రన్స్ చేయడం. మరి కెమెరాన్ గ్రీన్ 17 బాల్స్లో 38, 200 పైన స్ట్రైక్ రేట్తో చేయడం. అది స్కోర్ మాత్రం 219కి తీసుకెళ్లారు. మంచి స్కోర్ అది. ఇంకా 18 రన్స్ బిలో గెలవాలి టార్గెట్. చెన్నై అయితే టార్గెట్ 200కే ఆడింది. 201 కొడితే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఆ టార్గెట్కే ఆడింది. చెన్నై అయితే మరి ఫస్ట్ బాలే అవుట్ అయ్యిండు గైక్వాడ్. అది పెద్ద మైనస్ అయింది చెన్నైకి. ఉన్న ఫామ్లో ఉన్నాడు ఒకడు గైక్వాడ్. మ్యాచ్ని యాంకర్ రోల్ ఆడిపించుకుంటే మ్యాచ్ని తీసుకెళ్ళింది ఇన్ని మ్యాచ్ల్లో గైక్వాడ్ ఒక్కడే ఈ టోర్నమెంట్లో. ఫస్ట్ హాఫ్లో శివం దూబే, తర్వాత సెకండ్ హాఫ్ నుంచి శివం దూబే అటర్ ఫ్లాప్. అజింక్య రాయన కొంచెం క్యామియో ఆడినప్పటికీ అది 23 బాల్స్లో స్ట్రైక్ రేట్ సరిపోదు ఇంత పెద్ద స్కోర్. ఒక పక్క నుంచి రచిన్ రవీంద్ర మంచిగా ఆడిన అనవసరమైన రన్అట్ మ్యాచ్ పోగొట్టుకోనికి కారణమైంది అది. తర్వాత జడేజా అయితే తెలిసింది కదా. మ్యాచ్ అయితే ఇట్లాంటి మ్యాచ్ వదలలే. 19th ఓవర్ ఫర్గ్యూసన్ భయం వేసింది. వేస్తున్నప్పుడే అనిపించింది మనోడు ఇస్తాడంటే. లాస్ట్ బాల్ అన్ని బాల్స్ 17 రన్స్ ఇచ్చేసిండు. లాస్ట్ బాల్ 6 ఇవ్వగానే మళ్ళీ నెక్స్ట్ బాల్ ఫస్ట్ బాల్ ధోని 6 కొట్టినాక మ్యాచ్ అయిపోయింది. అక్కడ ధోని అవుట్ అయ్యిండు ఆ బాల్, సెకండ్ బాల్. ఇంకా మ్యాచ్ వచ్చేసింది ఆర్‌సీబీకి. ఫుల్ ఎమోషన్ విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ ప్లేయర్స్, ఆర్‌సీబీ టీమ్, ఆర్‌సీబీ ఫ్యాన్స్. ఇక్కడ 10th ప్లేస్లో ఉన్న టీం ఆర్‌సీబీ. ఇది మ్యాచ్ టోర్నమెంట్ గెలిచినంత సంతోషం అంత ఉంది. కానీ ఒక పక్క ధోని లాస్ట్ మ్యాచ్ ఇంకా చూడలేము, చెప్పలేము. ఇంకా రిటైర్డ్ అవుతాడు.
ఇంకా చూడలేము. ధోని ఇదే లాస్ట్ మ్యాచ్. ధోని 12 బాల్స్లో 13 బాల్స్ 25 మంచిగా ఆడినారు. మిగతా బ్యాట్స్మెన్స్ అయితే శివం దూబే కొంచెం పైన వచ్చింటే బాగుండేది. ఈరోజు బ్యాటర్స్ జడేజా కానీ ధోని కానీ పైన వచ్చింటే మ్యాచ్ అయ్యేది ఆల్మోస్ట్గా. ఇంకా ఎట్లాగైతే ఆర్సీబీ మాత్రం సూపర్. ఎంత ప్రెషర్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ నేనంట. మరి ఆర్సీబీ క్వాలిఫై రేపు తెలుస్తుంది. ఎవరు 4th ప్లేస్లో ఉంది ఆర్సీబీ, 3rd 4th ఎస్ఆర్హెచ్ థర్డ్లో ఉంది. రేపు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచి 2nd ప్లేస్లో ఉంటుంది. ఆర్ఆర్ ఓడిపోతే 3rd ప్లేస్లో ఉంటుంది. రేపు డిసైడ్ అవుతుంది ఇంకా మ్యాచ్ ప్లే ఆఫ్స్ 4 టీంలో ఎవరితో ఆడేది రేపు డిసైడ్ అవుతుంది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకు ఇది ఒకటే తెలుసు కదా. థ్యాంక్ యూ.